మనకిష్టమైన వాళ్ళు మనతో ఉన్నప్పుడు వాళ్ళ విలువ మనకు తెలియదు. వాళ్ళు ఎప్పుడైతే మనకు దూరం అవుతారో అప్పటి నుండి మనకి వాళ్ళ విలువ తెలిసి వస్తుంది. ఎంత మిస్ అవుతున్నానంటే మా తాతయ్యని, నాకు ఒక్క ఛాన్స్ ఉంటే గట్టిగా హక్ చేసుకొని తాతయ్య నువ్వు మమ్మల్ని వదిలేసి ఎట్లా వెళ్ళిపోయావు అని అడగాలని ఉంది. అయితే చాలా మంది చెప్పారు, నీకే 4 మెంబర్స్ ఆడపిల్లలు, వాళ్ళని కష్టపడి చదివించి వాళ్ళకి పెళ్లి చేశావు, ఈ అమ్మాయిని ఎందుకు అవసరమా అని చాలా మంది అన్నారు. కానీ ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరూ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ విలువ తెలుసుకుంటారని నేను వేశారు. చిన్నప్పటి నుండి ఆయనకి ఎలాంటి హ్యాపీనెస్ లేదు, ఎప్పుడు ఆయన హ్యాపీనెస్ ఎలా ఉంటుందో కూడా ఆయన ఎక్స్పీరియన్స్ చేయలేదు. నేను ఎమోషనల్ అవుతున్నా. ఈ యూట్యూబ్ ఛానల్ మా తాతయ్య బతికున్నప్పుడు పెట్టుంటే ఏదో ఒక వీడియోలో ఆయన ఉండేవారు, ఆ వీడియో ఆయన చూస్తూ ఉండొచ్చని. కానీ నా దగ్గర ఆయనవి వీడియోస్ లేవు, ఫొటోస్ లేవు, ఏం లేవు. హలో అండి, వెల్కమ్ టు సిరికీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వ్లాగ్ లో నేను నా హీరో గురించి చెప్పబోతున్నాను. నా హీరో మా తాతయ్య. తాతయ్య అంటే చాలు ఎందుకు బాధ వచ్చేస్తుంది ఫేస్ లో. అందరికీ ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి, ఆ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేయాలని మనం ఎన్నో అనుకుంటాము. కానీ అవన్నీ ఒక్కసారి తారుమారైతే లైఫ్ ఎంత హార్డ్ గా ఉంటుందో నాకు పర్సనలీ తెలుసు. ఎందుకంటే నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి. మనకిష్టమైన వాళ్ళు మనతో ఉన్నప్పుడు వాళ్ళ విలువ మనకు తెలియదు. వాళ్ళు ఎప్పుడైతే మనకు దూరం అవుతారో అప్పటి నుండి మనకి వాళ్ళ విలువ తెలిసి వస్తుంది. సో నాకు కూడా అది పర్సనలీ తెలిసి వచ్చింది. అందరి లైఫ్స్ ఫ్లవర్ గార్డెన్ లాగా ఉండదు వాళ్ళవి. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎవ్రీ స్టోరీ వెనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ప్రాబ్లం ఉంటుంది. నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, యూట్యూబ్ లో వచ్చేవాళ్ళు, ఇన్స్టాలో వచ్చేవాళ్ళు, వాళ్ళని చూసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అనుకుంటాము. కానీ వాళ్ళ బిహైండ్ వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుందనేది వాళ్ళకి మాత్రమే తెలుసు. అది మనం జడ్జ్ చేయలేము. సో అలాగే ప్రతి ఒక్కరి లైఫ్స్ లో అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ వెతకాలి. ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటుంది, ఆ పర్టికులర్ ప్రాబ్లం కి సొల్యూషన్ వెతకాలి. కానీ నా ప్రాబ్లం కి అయితే సొల్యూషనే లేదు. ఈ వీడియో నేను చేయాలని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను, కానీ ఎందుకు చేయలేకపోయాను అంటే నాకు అంత స్ట్రెంగ్త్ లేదు ఈ వీడియో చేయాలని. కాకపోతే ఇప్పుడు చేయాలని డిసైడ్ అయ్యాను. నా లైఫ్లో ఉన్న హీరో గురించి మీ అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను. నేను మా తాతయ్యది మాసికం జరిగిందనమాట. సో ఆ వీడియోస్ నేను ఎప్పుడో తీసుకున్నాను. 1 year బ్యాక్ నుండి ఆ వీడియోస్ నా ఫోన్లోనే ఉన్నాయి. నేను ఆ వీడియోస్ని ఇప్పటి వరకు పోస్ట్ చేయకపోవడానికి రీజన్ నా మనసు రాలేదు. అంటే మా తాతయ్య చనిపోయారు అని ఇలా చెప్పడానికి నాకు మనసు రాలేదు. సో అందుకే నేను ఆ వీడియోస్ ఇప్పటి వరకు పోస్ట్ చేయలేదు. కానీ ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరూ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ విలువ తెలుసుకుంటారని నేను ఈ వీడియో చేసి పెడుతున్నాను. ఇది మా తాతయ్య మాసికం రోజు. గుండె నిండా బాధతో అందరం కూర్చుని తాతయ్యకి ఇష్టమైన వంటలన్నీ ప్రిపేర్ చేశాము. ఆయనకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. సో ఆయన కోసం మమ్మీ వాళ్ళు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ తీసుకొచ్చారు. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, తను మా అమ్మమ్మ. తను పడని స్ట్రగుల్ అంటూ లేదు మా ఫ్యామిలీ కోసం, మా కోసం. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న బాబున్నాడు చూసారా, వీడిని మా సెకండ్ తాతయ్య అనుకుంటాము. మా తాతయ్య చనిపోయాక పుట్టాడు. ఈయనే మా తాతయ్య. నా లైఫ్కి ఒక హీరో. వీడియోస్ నేను ఎప్పుడో తీసుకున్నానండి, కానీ ఇప్పటివరకు పోస్ట్ చేయలేదు. నాకెందుకో మా తాతయ్య గురించి ఈ వీడియోలో చెప్తామని చెప్పేసి మీకు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. మా తాతయ్యకి స్వీట్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి. సో అందరం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ తీసుకొచ్చాము. ఆయన బతికున్నప్పుడు ఇలా వచ్చి ఇవన్నీ తీసుకొచ్చి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. మేము వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకొస్తాము తాతయ్య కోసం. కానీ ఊకే వెళ్ళలేం కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. సో అందుకే ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళినప్పుడు తాతయ్యకి ఇష్టమైనవి డెఫినెట్లీ మా మమ్మీ ప్రిపేర్ చేసి నాకు ఇస్తారు. కానీ ఇప్పుడు ఇన్ని ఐటమ్స్ తీసుకొచ్చి ఇచ్చినా కూడా మా తాతయ్య తినలేరు అన్న బాధ చాలా ఉంది. నాకు ఒక గిల్టీ ఫీల్ ఉంది. మా తాతయ్య బతికున్నప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెడితే బాగుండని నాకు ప్రతి సెకండ్ అనిపిస్తుంది. మా తాతయ్యని ఒక మెంబర్ లాగా మీ అందరికీ పరిచయం చేయాలనుకునేదాన్ని.
కానీ ఇప్పుడు ఈ ఫోటోలో పరిచయం చేయాల్సి వస్తుంది. మా తాతయ్య గురించి ఎంత చెప్పినా అది చాలా తక్కువే అవుతుంది. మా తాతయ్య పేరు మీద అయ్యగారికి ఇలా కూరగాయలన్నీ వేసేసి ఇస్తున్నాము. ఈ ఇంట్లో ఉన్న ప్రతి సెకండ్ నేను మా తాతయ్యతో ఉన్నట్టే ఫీల్ అవుతాను. నాకు మా తాతయ్య ప్రెసెన్స్ కనిపిస్తుంది. అరే తాతయ్య ఇక్కడ కూర్చునేవాడు, అక్కడ కూర్చునేవాడు అని ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటుంది. మా తాతయ్యకి 4 మెంబర్స్ పిల్లలండి. మా మమ్మీ సెకండ్. సో వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. చిన్నప్పటి నుండి ఆయనకి ఎలాంటి హ్యాపీనెస్ లేదు. ఎప్పుడు ఆయన హ్యాపీనెస్ ఎలా ఉంటుందో కూడా ఆయన ఎక్స్పీరియన్స్ చేయలేదు. నేను ఎమోషనల్ అవుతున్నా. ఆయన హ్యాపీనెస్ అంటే ఏంటో తెలీదు. ఆయన లైఫ్ అంతా స్ట్రగుల్స్ తోటి నిండిపోయింది. వాళ్ళ పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు అన్నప్పుడు హ్యాపీగా ఉందామని. అయితే మా మమ్మీ వాళ్ళు వేరే అంటే పర్సనల్ రీజన్స్ వల్ల గుంటూరు అంటే ఫార్ వెళ్ళిపోతున్నారు. సో అందుకు నన్ను మా తాతయ్య వాళ్ళ దగ్గర ఉంచేశారనమాట. అయితే చాలా మంది చెప్పారు, నీకే 4 మెంబర్స్ ఆడపిల్లలు, వాళ్ళని కష్టపడి చదివించి వాళ్ళకి పెళ్లిళ్ళు చేశావు, ఈ అమ్మాయిని ఎందుకు అవసరమా అని చాలా మంది అన్నారు. కానీ మా అమ్మమ్మ మా తాతయ్య నన్ను ఎప్పుడు బర్డన్ గా తీసుకోలేదు. నన్ను వాళ్ళ 5th డాటర్ లాగా చూసుకున్నారు. చాలా అంటే చాలా ప్రేమ షవర్ చేశారు నా మీద. నేను ఎన్ని జన్మలు ఎత్తినా కూడా వాళ్ళ రుణం మాత్రం తీర్చుకోలేను, ఎప్పటికీ తీర్చుకోలేను. నిజంగా చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గరే ఉన్నాను. యాక్చువల్గా నేను అన్ని ఫుడ్ ఐటమ్స్ తినను, అంటే నాకు ఇష్టం లేదు, నేను తినను అని చెప్పేసి అలా చాలా మొండిగా చేసేదాన్ని. చాలా కష్టపెట్టాను వాళ్ళని. అయినా కూడా వాళ్ళవన్నీ యాక్సెప్ట్ చేసి నేను తినేది మా అమ్మమ్మ ప్రిపేర్ చేసేవారు. యాక్చువల్గా నేను నాన్ వెజ్ తినేదాన్ని కాదు. నేను ఇప్పుడు బీటెక్ 3rd ఇయర్ 4th ఇయర్లో ఈ టైంలో మా డాడీ ఫోర్స్ చేయడం వల్ల నేను నాన్ వెజ్ తింటున్నాను. కానీ అంతకు ముందు నాన్ వెజ్ తినేదాన్ని కాదు. వాళ్ళు ఎప్పుడైనా నాన్ వెజ్ తెచ్చుకుంటే నాకు వద్దు అని చెప్పేసి చాలా మారం చేసేదాన్ని. మా అమ్మమ్మ మళ్ళీ నాకు ఏదైనా సపరేట్ కర్రీ ప్రిపేర్ చేసేవాళ్ళు. నాకు చాలా ప్రేమగా తినిపించేవాళ్ళు. నేను ఎంత మొండిలాగా చేసినా కూడా వాళ్ళని చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు తప్ప బర్డన్గా చూడలేదు ఎప్పుడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గరే పెరిగాను. చాలా బాగా చూసుకున్నారు. అప్పుడు నేనే హాస్టల్కి వెళ్తా అని చెప్పేసి వెళ్ళాను. మా తాతయ్య అప్పుడు నాతో చెప్పారు, వద్దు నాన్న ఇక్కడే ఉండు, హాస్టల్లో నువ్వు అడ్జస్ట్ అవ్వలేవు అని. కానీ నేను హాస్టల్ అంటే అరే అప్పుడు ఏదైనా మంచిగా హాస్టల్కి వెళ్తే ఎక్కువ అన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకొస్తారు, చాలా మంచిగా చూసుకుంటారు. నేను హాస్టల్లో ఉన్నా కాబట్టి ఎక్కువ విలువిస్తారు. ఆ హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పేసి నేను హాస్టల్కి వెళ్ళిపోయాను. ఎప్పుడైతే నేను హాస్టల్ నుండి ఇంటికి వస్తానో అప్పుడు నన్ను చాలా బాగా చూసుకునేవాళ్ళు. హాస్టల్లో ఉన్నప్పుడు కూడా నన్ను చూడడానికి మా అమ్మమ్మ వాళ్ళే ఎక్కువగా వచ్చేవాళ్ళు. అండ్ మా మామయ్య కూడా నన్ను చాలా బాగా చూసుకునేవాడు. నన్ను హాస్టల్ దగ్గర దిగబెట్టేది మామయ్య, హాస్టల్ నుండి ఇంటికి తీసుకొచ్చేది మామయ్య. వాళ్ళు నన్ను వాళ్ళ ఇంట్లో మెంబర్ అంటే వాళ్ళ డాటర్ అన్నట్టే చూసుకున్నారు. మా తాతయ్య నాకు ఎప్పుడు మంచి విషయాలే చెప్పేవాడు. అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా చేస్తే తప్పు, ఇలా చేస్తే ఒప్పు, మనం ఒకరికి బ్యాడ్ చేయొద్దు, ఇలా చాలా పాజిటివ్ గా చెప్పేవాడు. నాకు అన్ని స్టోరీస్ చెప్పేవాడు. మా తాతయ్యతో ఉన్నప్పుడు నాకు ఆ విలువ తెలియలేదు. ఆయన ఎంత గ్రేటో అప్పుడు నాకు అసలు తెలియలేదు. ఆయన నన్ను ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవాడు, అరే నాకు గాలి మోటార్ ఎక్కాలని చెప్పేసి. గాలి మోటార్ ఏరోప్లేన్, ఆయనకి ఏరోప్లేన్ ఎక్కాలని ఒక కోరిక ఉండేదంట. నేను చాలా టైమ్స్ చెప్పాను, తాతయ్య ఏరోప్లేన్ నేను ఎక్కిస్తాను, నేను నిన్ను యుఎస్ తీసుకెళ్తాను, నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను తాతయ్య అని ఊకే చెప్పేదాన్ని. డేస్ పాస్ అయ్యాయి. నేను ఇంటర్ బీటెక్ మమ్మీ దగ్గరనే ఉన్నాను. అప్పటి నుండి హాస్టల్కి వెళ్ళలేదు. ఎందుకంటే హాస్టల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాను కదా, ఇంకా హాస్టల్ అంటే భయం వేసింది. సో నేను హాస్టల్లో ఉండకుండా ఇంట్లోనే ఉండేదాన్ని. నాకు అమ్మమ్మ తాతయ్యకి ఊకే ఫోన్ చేసేదాన్ని కాదు. అంటే నా వర్క్స్ నేను చూసుకునేదాన్ని. నేను నా వర్క్స్ లో బిజీగా ఉండేదాన్ని. అమ్మమ్మకి తాతయ్యకి కాల్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి అని నేను అనుకునేదాన్ని కాదు. మా తాతయ్య నాకు ఒకసారి కాల్ చేశారు నేను బీటెక్ లో ఉన్నప్పుడు. ఆయన కాల్ చేసి, ఏంట్లా మర్చిపోయావా మమ్మల్ని, కాల్ చేయట్లేవన్నారు. నాకు ఆ టైం చాలా బాధేసింది. మనము డే అంతా సరే మనం బిజీగా ఉంటాము, ఆ బిజీగా ఉన్న డే ఒక్క 2 minutes మనకు టైం దొరకదా కాల్ మాట్లాడడానికి?
ఫోన్ చూసుకోవడానికి టైం ఉంటుంది, టీవీ చూడడానికి టైం ఉంటుంది. కానీ ఒక 2 minutes మనకి ఇష్టమైన వాళ్ళకి కాల్ చేస్తే మనకి టైం ఉండదా? నాకు అసలు అమ్మమ్మ తాతయ్యకి ఫోన్ చేయాలన్న థాట్ ఉండేది కాదు. సో అందుకే నేను వాళ్ళకి కాల్ చేయలేదు. కానీ నాకు ఇంకా గుర్తు, వాళ్ళు కాల్ చేసి మర్చిపోయావారా మమ్మల్ని, ఏదో ఒక్కరు కాల్ చేయనా నువ్వు. మా తాతయ్య నన్ను అవ్వ అవ్వ అంటారనమాట. సో కాల్ చేయవ్వా, ఒక 2 వారాలకు 3 వారాలకు ఒకసారి కాల్ చేయని చెప్పారు. చాలా బాధేసింది ఆ మాటలు విన్న తర్వాతకి. అంటే నన్ను అంత బాగా చూసుకున్నారు, వాళ్ళు కాల్ చేయట్లేవేంటి అని అడిగినప్పుడు చాలా బాధేసింది. నేను ఎందుకు చేయను తాతయ్య, నేను చేస్తాను అని చెప్పానన్నమాట. ఎప్పుడైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతామా మన ఇంటికి. సో అప్పుడు మా తాతయ్య నన్ను పక్కకు తీసుకెళ్లి ఆయన జేబులన్నీ వెతికేవాడు. వెతికి ఎంత డబ్బులు అంటే అంత నా చేతిలో ఇచ్చేవాడు. నువ్వు ఉంచుకో నాన్న, నువ్వు ఉంచుకో అని చెప్పేసి, వద్దు తాతయ్య నాకు మా మమ్మీ ఇస్తుంది, నాకు వద్దు అని చెప్పినా కూడా ఆయన ఇచ్చేవాడు. తీసుకో అవ్వా తీసుకో అని చెప్పేసి. నేను బీటెక్ లో ఎగ్జామ్స్ కి వెళ్తా కదా, సో ఫస్ట్ నేను ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు ఆటోలో మా తాతయ్యకి ఖచ్చితంగా కాల్ చేస్తాను. తాతయ్యకి కాల్ చేసి తాతయ్య ఎగ్జామ్ కి వెళ్తున్నాను అని డెఫినెట్లీ చెప్తాను. మా తాతయ్యకి దేవుడు అంటే చాలా చాలా ఇష్టం. సో ఎప్పుడు దేవుడి ధ్యానంలో, దేవుడి పూజలోనే ఉంటారు. ఆయన అసలు ప్రాపర్ గా తినరు, ఏం చేయరు, మొత్తం దేవుడి ధ్యానంలోనే ఉంటారు. సో నేను నీకోసం ప్రే చేస్తాను నాన్న, నువ్వు మంచిగా ఎగ్జామ్ పాస్ అవుతావు అని చెప్తారు. ఫస్ట్ నేను కాల్ చేసేది మా తాతయ్యకి, సెకండ్ మా చిన్న పిన్నికి. మా చిన్న పిన్ని మనసు కూడా చాలా మంచిది, తను చాలా అంటే చాలా మంచివారు. సో నేను వీళ్ళిద్దరికి డెఫినెట్ గా కాల్ చేస్తాను. అంటే నాకు మైండ్ లో ఒకటి ఉంటది అనమాట, వీళ్ళకి కాల్ చేస్తేనే నేను ఎగ్జామ్ పాస్ అవుతాను, వీళ్ళకి కాల్ చేస్తేనే నేను నా ఎగ్జామ్ మంచిగా రాయగలుగుతాను అన్న థాట్ ఉంటుంది నా మైండ్ లో. సో అందుకే నేను ఖచ్చితంగా వీళ్ళిద్దరికి కాల్ చేస్తాను. నేను నా బర్త్డే సెప్టెంబర్ 21 అప్పుడు మా తాతయ్య వాళ్ళు మా ఇంటికి వచ్చారనమాట. సో అప్పుడు నా బర్త్డే అయితే మా తాతయ్య వాళ్ళకి షాప్ ఉందన్నమాట, కిరాణం షాప్. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో, అంటే ఊర్లో షాప్ ఉంది. సో వాళ్ళు వెళ్ళాలి అని చెప్పి అన్నారు నా బర్త్డే అని. ఆ రోజు మా తాతయ్య డ్రెస్ కొనుక్కో అని చెప్పేసి నాకు మనీ ఇచ్చారు. సో ఆ రోజు నేను మా తాతయ్య అమ్మమ్మ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు, నైట్ పార్టీకి ఏం లేరు. అయితే నా బర్త్డే అయిపోయిన తర్వాతకి మాకు అక్టోబర్లో మనకి దసరా ఉంటుంది. దసరా అప్పుడు మేము ఒక్కలమే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే, ఎప్పుడైనా సరే మా మమ్మీ వాళ్ళు 4 వెళ్తారు, వెళ్ళకపోతే. కానీ మా మమ్మీ మాత్రం మా తాతయ్య అడిగారని చెప్పేసి మా మమ్మీ ఒక్కతే వచ్చేసింది అనమాట. అంటే మా మామయ్య కూడా ఫోర్స్ చేశారు రా అక్క అని చెప్పేసి. అంటే మా మమ్మీ మేము వెళ్ళాము. మేము ఇప్పటికీ చాలా లక్కీగా ఫీల్ అవుతాము. మా తాతయ్యతో మేము స్పెండ్ చేసిన లాస్ట్ ఫెస్టివల్ దసరా. ఆ ఫెస్టివల్ నాకు చాలా మెమరబుల్. మా తాతయ్యతో కలిసి ఉన్నాను. ఆ రోజు నేను శారీ కట్టుకున్నాను అనమాట. సో మా తాతయ్య దగ్గరకు వచ్చి, తాతయ్య నేను శారీలో ఎలా ఉన్నాను అని అడిగితే, మా అవ్వకేంటి బంగారం, మా అవ్వకేంటి అందరు నిన్ను చూస్తారు పో, అందరు నిన్ను చూస్తారు, అంత బాగున్నావు అని చాలా మెచ్చుకున్నారు ఆ రోజు. నిజంగా మా తాతయ్య మెచ్చుకుంటుంటే హ్యాపీనెస్ మామూలుగా ఉండదు. ఇదే కాదు, మా తాతయ్య చిన్న చిన్న వాటికి కూడా చాలా మెచ్చుకుంటారు. నేను అప్పుడు తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర చదువుకున్నాను కదా. సో అప్పుడు నాకు అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు మార్క్స్ వస్తాయి కదా. సో ఎక్కువ మార్క్స్ వస్తే తాతయ్యతో సిగ్నేచర్ పెట్టించుకోవడానికి వెళ్ళినప్పుడు షాప్లో కూర్చొని ఉండేవాళ్ళు తాతయ్య. ఎవరు వచ్చినా సరే మా మనవరాలకి ఇన్ని మార్క్స్ వచ్చాయి, మా మనవరాలకి ఇన్ని మార్క్స్ వచ్చాయని చాలా గొప్పగా చెప్పుకుంటారు. మా అచీవ్మెంట్ తన అచీవ్మెంట్గా అనుకుంటాడు. మాకేమనిపిస్తుంది అంటే మేమే కొంచెం లక్కీ అనిపిస్తుంది. ఎందుకంటే మా తాతయ్యతో టైం స్పెండ్ చేసాము. దసరా ఫెస్టివల్కి వెళ్ళి మా పిన్ని వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు ఎవ్వరూ వెళ్ళలేదు. అయితే దసరా ఫెస్టివల్కి వెళ్ళాము. దసరా ఫెస్టివల్ రోజు నాకు ఇంకా గుర్తు, మా మమ్మీ చికెన్ బిర్యానీ చేశారు, మా తాతయ్య వెళ్ళి చికెన్ తీసుకొచ్చారు. యాక్చువల్గా ఎప్పుడు మామయ్యని చికెన్ తీసుకురమ్మని చెప్తారనమాట. సో మామయ్యని చికెన్ తీసుకురమ్మని ఈసారి చెప్పకుండా ఆయనే చికెన్ తీసుకురావడానికి వెళ్ళారు. చికెన్ తీసుకొస్తే మమ్మీ చికెన్ బిర్యానీ చేశారు. అందరం ఇలా కూర్చుంటే మా తాతయ్య చాలా ఇష్టంగా తిన్నారు. ఆ రోజు నాకు చాలా గుర్తు. ఆయనకి
అంటే మా అమ్మమ్మ బిజీగా ఉంటారు కాబట్టి టిఫిన్స్ అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టలేరు, రైసే పెడతారనమాట. ఆయనకి చాలా ఇష్టాలు ఉంటాయి, చికెన్ బిర్యానీ తినాలని, అలా కొంచెం చిరి తిండి తినాలని చెప్పేసి ఉంటుంది. కానీ ఆయనకి ప్రిపేర్ చేసి పెట్టే వాళ్ళు ఎవరు లేక ఆయన ఇష్టాలన్నీ ఆయన చంపుకున్నారు. కానీ మా మమ్మీ ప్రిపేర్ చేసిన చికెన్ బిర్యానీని అయితే చాలా చాలా ఇష్టంగా తిన్నారు. ఆ రోజు కొంచెమే చికెన్ బిర్యానీ ఉంది, లాస్ట్ కి మిగిలింది, నేను వేసుకుంటా అని చెప్పాను అనమాట. అయితే మా తాతయ్యకి కావాలి, కానీ మా తాతయ్య అవ్వకే నాన్న అవ్వకే అని చెప్పేసి నాకు వేపించారు. నాకు చాలా గుర్తుంది. ఆ మూమెంట్సే లాస్ట్ మూమెంట్స్ అని నాకు నిజంగా తెలీదు. ఇంకా తర్వాత మేము మా ఇంటికి బయలుదేరిపోయాము. అయితే మా తమ్ముడు మా తాతయ్యకి ఇక్కడ కిస్ పెట్టారనమాట. నేను ఎప్పుడు తాతయ్యకి పైన షెకండ్ ఇస్తాను మా తాతయ్యకి, మాట్లాడుతూ ఉంటా తాతయ్యతో. అయితే మా తమ్ముడు ఇక్కడ కిస్ పెట్టాడనమాట మా తాతయ్యకి. ఆ రోజు మేము ఇంటికి వెళ్ళిపోయిన 3 days కి అక్టోబర్ 13th ఆ రోజు థర్స్డే. ఆ రోజు నేను ఎవ్రీ థర్స్డే ఫాస్టింగ్ ఉంటాను. సో మా మమ్మీ నా కోసం ఆ రోజు సర్వపిండి ప్రిపేర్ చేశారు, నాకు అంతా గుర్తుంది. తినేసాము, పడుకున్నాము. అప్పుడు మా మామయ్య మా ఇంట్లోనే ఉన్నారనమాట. midnight 12 అవుతుంది. ఆ టైంకి మా మమ్మీ గట్టిగా అరుస్తున్నారు. నాకు అర్థం కాలేదు, మా మమ్మీ గట్టిగా అరుస్తున్నారు, ఏడుస్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు. సడన్ గా మా మమ్మీ సిరిలే అని చెప్పేసి చాలా అరిచారనమాట. నాకు ఇంకా అవన్నీ కళ్ళకు కట్టినట్టు గుర్తున్నాయి. సో నేను సడన్ గా లేస్తే ఏమైంది అంటే తాతయ్యకి హెల్త్ బాగాలేదంట, హాస్పిటల్లో జాయిన్ చేశారంట అని చెప్పింది. సో తాతయ్యకి హెల్త్ బాగుండకపోవడం ఏంటమ్మా అని చెప్పేసి నేను అదే మైండ్ డైలమాలో ఉండేసా. యాక్చువల్ మొత్తం మైండ్ అంతా డైలమాలో ఉంది. అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం కాలేదు. మా మామయ్య చాలా ఏడుస్తున్నారు. అయితే నాకు మా మమ్మీ చెప్పింది ఓన్లీ తాతయ్యకి హెల్త్ బాగాలేదంట, వెళ్దాము ఫాస్ట్ గా, నువ్వు డ్రెస్ వేసుకో అని చెప్పారనమాట. అయితే మా మామయ్య ఏమో బాగా ఏడుస్తున్నాడు, తాతయ్య చచ్చిపోయిందా నాకు చెప్పు అని అంటున్నారు. నాకు ఆ టైంలో చాలా భయం వేసింది. మామయ్య నీకు ఏమన్నా పిచ్చా, తాతయ్య చనిపోయారు అని మాట్లాడుతున్నావు ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు, అట్లా మాట్లాడకు అని నేను చెప్తే, లేదు నువ్వు చెప్పు, నీకు తెలుసు తాతయ్య చనిపోయాడా అని చెప్పేసి అడుగుతున్నాడు. నాకు చాలా భయం వేసింది, చాలా భయం వేసింది ఆ రోజు. మాకు దగ్గరలో మా పిన్ని వాళ్ళు ఉంటారనమాట. సో మా పిన్ని వాళ్ళని కూడా పిక్ చేసుకుందామని మా పిన్ని వాళ్ళకి కాల్ చేసాము. కాల్ చేస్తే అంత midnight కాల్ చేసే వరకు వాళ్ళకి చాలా భయం వేసింది. మాకేమైనా అయిందేమో అని చెప్పేసి వాళ్ళు ఫాస్ట్ గా బయటికి వచ్చేసారు. మా పిన్ని అయితే నైటీలోనే బయటికి వచ్చారు, తాళం కూడా వేయలేదు ఇంటికి, అంత భయపడుతున్నారు. అయితే మా మమ్మీ చెప్పిందనమాట, నువ్వేం టెన్షన్ పడకు, బాపుకి హెల్త్ బాగాలేదంట, హాస్పిటల్కి వెళ్తున్నామంటే మా పిన్ని ఇంకా ఘోరంగా ఏడుస్తుంది అనమాట. ఇంకా మేమందరం కార్ ఎక్కాము. ఆ కార్ లో కూర్చున్న ప్రతి సెకండ్ నేను కోరుకున్న కోరిక ఒక్కటే. ఆ రోజు థర్స్డే, నేను థర్స్డేని చాలా నమ్ముతాను, నాకు సాయిబాబా మీద చాలా నమ్మకం ఉంది. సో నేను అనుకున్నాను, బాబా మా తాతయ్యకి ఏం కాకూడదు, ప్లీజ్ బాబా మా తాతయ్యకి ఏం కాకూడదు, ప్లీజ్ బాబా మా తాతయ్యకి ఏం కాకూడదు. ఇదే కోరిక అక్కడి నుంచి వరంగల్ వెళ్లే వరకే నేను అదే కోరిక కోరుకున్నాను. అయితే మా డాడీకి ఒక్కరికే తెలుసు మా తాతయ్య లేరన్న విషయం, కానీ మాకు తెలియదు కదా. ఒక చిన్న ఆశ ఉండేది. దారి మధ్యలో మా అత్తని కూడా పిక్ చేసుకున్నాము. మా అత్త అప్పుడు ప్రెగ్నెంట్ అనమాట. సో తను టెన్షన్ పడుతుంది ఏమైంది అని చెప్పేసి. చాలా భయం వేసింది. మేము అప్పుడు దారి తప్పిపోయాం. మేము వరంగల్ కి చాలా టైమ్స్ వెళ్ళాము, కాకపోతే ఎప్పుడు దారి తప్పలేదు. ఆ రోజు మాత్రం మేము చాలా దారి తప్పాం, చాలా టెన్షన్ లో ఉంది. అసలు మాకైతే చాలా భయం వేసింది. ఆ రోజు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి ఎంటర్ అయిపోయాము. అప్పుడు అక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ చూసి చాలా భయం వేసింది ఆ సెకండ్ నాకు. అప్పుడు మా మమ్మీ చెప్పారు, మన బాబు ఇంకా మనకి లేరు అని చెప్పి. ఆ టైంలో నాకు ఏం కాలు చేతులు ఏం ఆడలేదు. అంత midnight కూడా అక్కడ అందరూ అసెంబ్ల్ అయినారు. చాలా భయం వేసింది అదంతా చూసి. ఎందుకంటే నేను ఎవరు చనిపోతుంటే ఎప్పుడు చూడలేదు. అది ఫస్ట్ టైం. నాకు ఇష్టమైన మా తాతయ్య, నన్ను చాలా బాగా చూసుకున్న మా తాతయ్య అలా పడుకొని ఉండేసరికి నాకు చాలా బాధ అనిపించింది. చాలా అంటే చాలా భయం వేసింది ఆ టైంలో.
ఇంక ఫ్యూచర్ ఏంటి? మరి తాతయ్య ఇట్లా వెళ్ళిపోయారు. అసలు నాకు అది కలనా నిజమా అసలు ఏం అర్థం కావట్లేదు. ఎన్నో కలలు కన్నాను నేను ఒక మంచి పొజిషన్ లో ఉండాలి, తాతయ్యని చాలా బాగా చూసుకోవాలి, తాతయ్యని ఒక ప్రౌడ్ గా నిల్చోబెట్టాలి. అందరూ ఎందుకు చదివిస్తున్నావు అని అన్నారు కదా. సో వాళ్ళందరికీ తెలియాలి, అరే నేను మా మనవరాల్ని చదివించినందుకు తను నన్ను ప్రౌడ్ గా చూపించింది, ప్రౌడ్ గా చేసింది అని ఆయన అనుకోవాలని నేను అనుకున్నాను. కానీ మొత్తం మనం అనుకున్నది లైఫ్ ఎలా అవుతుంది? సో తాతయ్య లేరు. అది నా లైఫ్ లోనే ఒక వరస్ట్ డే. ఆ డే గురించి నేను ఎప్పుడైనా గుర్తు తెచ్చుకుంటే నాకు టీయర్స్ ఆగవు. ఆ రోజు నాకు అనిపించింది తాతయ్యతో మాట్లాడాలని చెప్పేసి. అది లాస్ట్ డే, మళ్ళీ మాట్లాడలేను. చాలా చాలా బాధేసింది. అప్పుడు మా తాతయ్య అన్ని మంచి పనులే చేశారు, ఒకరికి కష్టం కలిగించలేదు, ఒకరిని బాధ పెట్టలేదు. కాబట్టి మా తాతయ్య చనిపోయింది అంత మిడ్ నైట్ అయినా సరే ఆయన హార్ట్ అటాక్ తో చనిపోయారు. లాస్ట్ మినిట్ వరకు ఆయన బతకాలి అనుకున్నారు, కాకపోతే దేవుడు ఆయనని తీసుకెళ్లిపోయారు. సో ఎలాంటి పెయిన్ లేకుండా అందరు అనుకున్నారు. లేచి నాకు ఎలానో అవుతుంది, నన్ను హాస్పిటల్కి వెళ్దాము అని మా అమ్మమ్మతో చెప్పారంట. ఎలాంటి పెయిన్ లేకుండా చనిపోయారు. యాక్చువల్ గా చావు అనేది అందరికి ఒక భయంకరమైంది అని అంటారు, కానీ ఆ చావు మాత్రం మా తాతయ్యకి కొంచెం పెయిన్ కూడా ఇవ్వలేదు. ఆయన జీవితాంతం చేసిన పుణ్యం ఆయనని అలా హ్యాపీగా తీసుకెళ్ళింది. మా తాతయ్య అన్ని మంచి పనులే చేశారు కాబట్టి అంత మిడ్ నైట్ కూడా ఊరంతా అక్కడే ఉన్నారు. అది మా తాతయ్య గొప్పతనం. నాకు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒకటి అనిపిస్తుంది, ఈ యూట్యూబ్ ఛానల్ మా తాతయ్య బతికున్నప్పుడు పెట్టుంటే ఏదో ఒక వీడియోలో ఆయన ఉండేవారు, ఆ వీడియో ఆయన చూస్తూ ఉండొచ్చని. కానీ నా దగ్గర ఆయనవి వీడియోస్ లేవు, ఫొటోస్ లేవు, ఏం లేవు. రియల్లీ ఫొటోస్ ఖచ్చితంగా ఉండాలి మెమరీస్ కోసం. వీటిని చూసినప్పుడు మనకి తెలుస్తుంది వాళ్ళు మనతో లేకపోయినా, ఫిజికల్ గా లేకపోయినా కూడా ఈ ఫోటో ద్వారా ఉన్నారని చెప్పేసి. సో నాది, మా అమ్మమ్మది, తాతయ్యది ఫోటో ఏం లేదు. మా ఫ్రెండ్స్ దాన్ని కస్టమైజ్ చేపించారు, నా బర్త్డేకి గిఫ్ట్ గా ఇచ్చారు. అది నేను మా హాల్లో పెట్టుకున్నాను. అది మేము ముగ్గురం కలిసి లేము, వాళ్ళు ఎడిట్ చేపించి చెప్పారు. నేను ఎప్పుడు తాతయ్య గురించి చెప్తూ ఉంటాను వాళ్ళకి, కాబట్టి వాళ్ళు నాకు ఆ మెమరీ క్రియేట్ చేశారు. రియల్లీ నేను ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా చాలా తక్కువే. ఇలా మా తాతయ్య మా నుండి వెళ్ళిపోయారు. ఆయన ఒక్కటే కోరుకున్నారు, మేమందరం కలిసి ఉండాలని చెప్పేసి. పిన్ని వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు అందరూ. ఫ్యామిలీలో ఏవో చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఆ డిస్టర్బెన్సెస్ తో లైఫ్ అంతా మనం ఉంటే ఏం లాభం ఉండదు. లైఫ్ అనేది చాలా చిన్నది. మా తాతయ్య కాదు, ఏ గ్రాండ్ పేరెంట్స్ అయినా సరే వాళ్ళ ఫ్యామిలీ అంతా మంచిగా ఉండాలని కోరుకుంటారు. మా తాతయ్యది ఇలా పిట్ట ముట్టడం అని ఉంటుంది కదా. సో అప్పుడు మా తాతయ్య కాకి వచ్చేసి ఫుడ్ ని ముట్టలేదు. మా ఇంట్లో వాళ్ళందరూ వెళ్లి మా తాతయ్య సమాధి మీద ప్రామిస్ చేశారు, ఇంకెప్పుడు మేము కలిసే ఉంటాము, ఏ గొడవలు జరిగినా కూడా మేమందరం కలిసే ఉంటాము అని చెప్పేసి. మా మామయ్య అప్పుడు ఒక మాట చెప్పారు, బాపు నువ్వు ఉన్నా లేకపోయినా సిరిని నేను చూసుకుంటాను అని చెప్పేసి. మా తాతయ్య ఎప్పుడో ఒక మాట అనేవారు, నీ పెళ్లి నేనే చేయాలి, నీ పెళ్లి నేనే చేస్తా, నీ పెళ్లి నేనే చేస్తా అని చెప్పేసి. ఆయనకు అంత ఇష్టం నేనంటే. రియల్లీ నేను ఎవరి లవ్ సంపాదించుకోలేదు నాకు తెలీదు, కానీ నేను సంపాదించుకున్న లవ్ మాత్రం మా తాతయ్య లవ్. అది నాకు చాలా ప్రీషియస్. నన్ను చాలా చాలా ఇష్టపడతారు, నా కోసం ఏదైనా చేస్తారు, నాతో చాలా బాగుంటారు, నాతో ఎప్పుడు ఫోన్ మాట్లాడాలని అనుకుంటారు, నాతో టైం స్పెండ్ చేయాలనుకుంటారు. ఎంతో మంది మనవరాళ్ళు ఉన్నారు మా తాతయ్యకి, 5 members ఉన్నారు. కానీ అందరికీ తెలుసు మా తాతయ్యకి నేనంటేనే ఇష్టం. నేను దానికి చాలా ప్రౌడ్ గా ఉంటాను. నేనంటే మా తాతయ్యకి ఇష్టం అంతే. ఎంత మిస్ అవుతున్నానంటే మా తాతయ్యని, నాకు ఒక్క ఛాన్స్ ఉంటే గట్టిగా హక్ చేసుకొని, తాతయ్య నువ్వు మమ్మల్ని వదిలేసి ఎట్లా వెళ్ళిపోయావు అని అడగాలని ఉంది. పడుకొని నేను చాలా టైమ్స్ డ్రీమ్ లోకి వస్తాడా, డ్రీమ్ లో అయినా మాట్లాడదామా, కనీసం డ్రీమ్ లో మాట్లాడతాను, నా బాధ అంతా తాతయ్యకి ఎక్స్ప్రెస్ చేస్తాను. తాతయ్య నువ్వు
కావాలి, నువ్వు లేకపోతే మాకు చాలా కష్టంగా ఉంది అని ఎన్నోసార్లు చెప్పాలి అనుకున్నాను, కానీ డ్రీమ్లో కూడా రావట్లేదు. కానీ నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం నాకు ఖచ్చితంగా మా తాతయ్య నా డ్రీమ్లోకి వస్తారు, కానీ ఏం మాట్లాడరు. నిజంగా మా తాతయ్య డ్రీమ్లోకి వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కనీసం డ్రీమ్లో అయినా మా తాతయ్యతో కలిసి ఉండొచ్చు అని చెప్పేసి. తాతయ్య ఉన్నప్పుడు మాట్లాడడానికి నేను చాలా బిజీ, కానీ ఎప్పుడు మాట్లాడదాం అనుకున్నా కూడా తాతయ్య మాత్రం నాకు. మా తాతయ్య హ్యాపీనెస్ కోసం మా మమ్మీ వాళ్ళు ఎవ్రీ మంత్ నెలమాసికం చేసినప్పుడు డెఫినెట్లీ ఉంటారు. వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఏముండు డెఫినెట్లీ వస్తారు. ఇంకా మా చిన్న పిన్ని అయితే జాబ్ చేస్తూ ఉంటారు. జాబ్కి లీవ్ పెట్టి మరీ ఖచ్చితంగా మా తాతయ్య దగ్గరికి వస్తారు. తాతయ్యకి మేమందరం కలిసి ఉండడం అంటే చాలా ఇష్టం. అందరూ రావాలి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, టైం స్పెండ్ చేయాలి, ఇంటికి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఆయన మేమున్న ప్రతిరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ చాలా ఎంజాయ్ చేస్తారు. మా అందరితో కలిసి ఒక చిన్న పిల్లాడిలా మారిపోతారు. మా తాతయ్యకి ఇష్టమైన వంటలన్నీ ఒకదానికొకటి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. ఇవన్నీ ఎన్ని ప్రిపేర్ చేసినా కూడా తాతయ్య స్వయంగా తినరు అన్న బాధ మాత్రం మాలో ఎప్పటికీ ఉంటుంది. నిజంగా బతికున్నప్పుడు ఇవన్నీ మనం ప్రిపేర్ చేసి పెడితే ఆ హ్యాపీనెస్ వేరే ఉండే. కాకపోతే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ప్రిపేర్ చేసి పెడుతున్నాము. అయినా మాకు నమ్మకం ఉంది తాతయ్య మా కోసం వస్తారు, మేము పెట్టింది హ్యాపీగా తింటారు అని. నేను ఎన్నో డ్రీమ్స్ కన్నాను. తాతయ్య లైఫ్లో ఏది హ్యాపీనెస్ ఎక్స్పీరియన్స్ చేయలేదు, సో ఆయనకి నేను హ్యాపీనెస్ ఇద్దాము అని చెప్పేసి. కానీ నా కలలన్నీ తీరిపోలేదు. నేను ఇప్పుడు మా తాతయ్యకు ఒక ప్రామిస్ చేశాను, మా అమ్మమ్మని నేను చూసుకుంటా అని చెప్పేసి. నా లైఫ్లో నేను ఎంత ముందుకెళ్ళినా దానికి రీజన్ మా అమ్మమ్మ మా తాతయ్య. వాళ్ళని డెఫినెట్లీ నేను చూసుకుంటాను. మా అమ్మమ్మ బాధ్యత అంతా నాదే. ఇంత ఎమోషనల్ అవుతున్నా అసలు కెమెరా ముందు. కానీ ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, గ్రాండ్ పేరెంట్స్ ఉన్న మీరు చాలా చాలా లక్కీ. వాళ్ళని బాగా చూసుకోండి. వాళ్ళకి ఏమీ అవసరం లేదు, మీరు జస్ట్ వాళ్ళతో ఉంటే చాలు, వాళ్ళతో మాట్లాడితే చాలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. ఒక 2 minutes వాళ్ళతో మాట్లాడితే ఏమవుతుంది, వాళ్ళు చనిపోయిన తర్వాత మనం ఎంత కావాలనుకున్నా రారు. నా స్టోరీ అంతే. మా తాతయ్య కావాలని నేను thousands of times అనుకున్నాను, కానీ అది ఎప్పటికీ కుదరదు. నేను చనిపోయే మా తాతయ్య దగ్గరికి వెళ్ళాలి, కానీ మా తాతయ్య నా దగ్గరికి రారు. కానీ ఒక్కటైతే చెప్తున్నాను, మా తాతయ్య ఫిజికల్ గా మాతో లేకపోయినా సరే మా హార్ట్ లో ఎప్పుడు ఉంటారు. ప్లీజ్ ఈ వీడియో చూసైనా ఒక్కసారి ఆలోచించండి. మీ గ్రాండ్ పేరెంట్స్ తో టైం స్పెండ్ చేయండి, మీ పేరెంట్స్ తో టైం స్పెండ్ చేయండి. మనకు కావాలనుకున్నప్పుడు వాళ్ళు మన దగ్గర ఉండరు. మనల్ని మనకంట ఎక్కువగా ఇష్టపడేది వాళ్ళే. సో వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, కొన్ని మెమరీస్ క్రియేట్ చేసుకోండి, కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకోండి, లైఫ్ టైం గుర్తుండిపోయేలాగా. ఏ పేరెంట్స్ అయినా వాళ్ళ పిల్లలు కలిసి ఉండాలనుకుంటారు. సో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైనా ఉంటే వాటన్నిటిని వదిలేసి అందరూ కలిసి ఉండడానికి ట్రై చేయండి. లైఫ్ అనేది చాలా చాలా షార్ట్ టైం. మనకి ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప హ్యూమన్ బీయింగ్స్ గా పుట్టమంట. సో మనందరికీ లక్ ఉంది కాబట్టి మనం హ్యూమన్ బీయింగ్స్ అయ్యాము. సో ఒకరితో ఒకరు హ్యాపీగా ఉంటే, ఒకరికొకరు టైం ఇచ్చుకుని టైం స్పెండ్ చేస్తే హ్యాపీగా ఉండొచ్చు. సో ఇదొక్కటి ఆలోచించండి. మా తాతయ్య స్టోరీ నాకు ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే మనీ లేకపోయినా, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా, ఏం లేకపోయినా సరే వాళ్ళ పిల్లల్ని ఆయన పెంచుకున్నాడు. వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసి ఒక మంచి పొజిషన్ లో ఉంచాడు. వాళ్ళ మనవరాళ్ళు అందరూ మంచిగా ఉన్నారు. ఆయన అందరినీ సెటిల్ చేసి ఇంకా డబ్బులు సంపాదించి ఆయన చావుకి ఆయనే ఖర్చు పెట్టుకొని ఒక్కరి దగ్గర ఒక అప్పు చేయకుండా ఇంకా ఆయనే అందరికి ఇచ్చి ఒక మంచి మనిషిలాగా చనిపోయారు. నేను చాలా గ్రేట్ఫుల్ గా ఉంటాను. నాకు ఎప్పుడు హ్యాపీ అనిపిస్తుంది నేను మా తాతయ్య మనవరాలని. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి ఎవరు అని ఎవరైనా అంటే చంద్రమౌళి మనవరాలు అంటే ఆ హ్యాపీనెస్ మాటలో రాదు. రియల్ గా చెప్తున్నాను, నేను చాలా ప్రౌడ్ గా ఉన్నాను మా తాతయ్య మనవరాలు. ఏ వీడియోలో నేను ఇంత ఎమోషనల్ అవ్వలేదు. ఈ వీడియోలో నేను నా ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను.
ఈ నా స్టోరీ విన్న తర్వాత మీలో కొంచెమైనా చేంజ్ వచ్చి మీరు మీ పేరెంట్స్తో గ్రాండ్ పేరెంట్స్తో టైం స్పెండ్ చేసి కొన్ని మెమరీస్ క్రియేట్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను. లైఫ్ అనేది చాలా చాలా చిన్నది. ఇలా ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు. సో ఉన్నన్ని రోజులు అందరితో కలిసి హ్యాపీగా ఉంటే మనం లైఫ్ టైం కొన్ని మెమరీస్ క్రియేట్ చేసుకుని హ్యాపీగా వెళ్ళిపోతాము. మా తాతయ్యకి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. తాతయ్యకి పెట్టిన తర్వాత మేము కూడా అన్నీ వడ్డించుకున్నాము. మా క్యూటీకి చిన్న పూరీలు నచ్చాయంట, సో అవే తింటుంది. మేమందరం తాతయ్యకి దండం పెట్టేసుకొని తినేసి హ్యాపీగా టైం స్పెండ్ చేసాము మా ఫ్యామిలీతో. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఎమోషనల్ అయ్యి కొంచెం డిస్టర్బ్ అయ్యాను ఈ వీడియోలో. కాకపోతే మీకు అర్థమవుతుంది గ్రాండ్ పేరెంట్స్ విలువ నా స్టోరీ ద్వారా. ఇప్పుడు నేను మా తాతయ్యని కలుసుకోలేను, కానీ మా తాతయ్య డ్రీమ్స్ని నేను ఫుల్ఫిల్ చేయడానికి నా 100 కాదు 1000% ఎఫర్ట్స్ పెడతాను. వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ సిరికీర్తి వ్లాగ్స్.